పైబడిన ప్రాజెక్టులను తక్షణమే పూర్తి చేయాలని ఒక లక్ష్యం పెట్టుకొని ఈ ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులను ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎల్బిసి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ టన్నెల్ ఈ దేశంలోనే ఒక అద్భుతం 44 కిలోమీటర్ల టన్నెల్ బోర్ మిషన్ తోని ప్రపంచంలోనే లాంగెస్ట్ టన్నెల్ సాగునీటి ప్రాజెక్టులలో అట్లాంటి అద్భుతమైన టన్నెల్ని కంబైన్డ్ స్టేట్లోనే దాదాపుగా 25-30 కిలోమీటర్లు కంప్లీట్ చేశారు. ఈ ప్రభుత్వం 10 సంవత్సరాలైనా 10 కిలోమీటర్ల టన్నెల్ తవ్వకపోవడం వల్ల మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినాకనే ఎస్ఎల్బిసిలో టన్నెల్ని మనం కదిలిస్తే 10 ఏళ్ల నుంచి కదలకుండా టన్నెల్ బోర్ మిషన్లు ఉండడంతో దాంట్లో నీరు బురద చేరుకొని ఒక్కసారిగా ప్రాజెక్ట్ కదలడంతో కుప్పగూలిపోయి 8 మందిని ఈరోజు బలి తీసుకునే పరిస్థితి వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా నల్గొండకు 3,60,000 ఎకరాలకు నీళ్ళిచ్చే గ్రావిటీతో నీళ్ళిచ్చే ఎస్ఎల్బిసి ఎందుకు ఆగిపోయిందో ఎవరు నిర్లక్ష్యంతో హార్డ్లీ 2,000 కోట్లు ఖర్చు పెడితే 3,60,000 ఎకరాలకు నీళ్లు వచ్చేది. కానీ ఇలా కాళేశ్వరం